ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఇప్పటికి అనుకుంటారు మేడం, బాగా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు హీరోయిన్స్ ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోరు, అవును. కొంత లేట్ ఏజ్లోనే పెళ్లి చేసుకుంటున్నారు. అవును. ఇప్పటికి అప్పటి నుంచి ఇప్పటికి కూడా 35 40 వచ్చిన దాకా కూడా ఉన్నారు హీరోయిన్స్. అవునవును. అంత పీక్ స్టేజ్లో ఉన్న లయ ఒక్కసారిగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అన్నప్పుడు కొన్ని కోట్ల మంది మనసుని బ్రేక్ చేసి వెళ్ళిపోయారు. అంతే అంటారా? ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అసలుకి? అంటే నేను కూడా అబ్జర్వ్ చేసినట్టు ట్రెండ్ మారుతోంది. ఇప్పటి వరకు ఫ్యామిలీ రోల్స్ చేస్తూ ఉంటే ట్రెండ్ మారుతుంది. ఆ ట్రెండ్కి కీపప్ చేసుకోవాలి, చేసుకోగలిగేదాన్నేమో. కానీ ఈ లోపల ఏమైందంటే నాకు కూడా ఒక మంచి మ్యాచ్ వచ్చింది. సో ఏమైందంటే మళ్ళీ మనకి మనం చేసుకుందాం అనే టైంకి మంచి అండర్స్టాండింగ్ పర్సన్ దొరుకుతారో లేదో అని, ఆయన ఎప్పుడు నన్ను సినిమాలు చేయొద్దు అని కానీ అది తప్పు అనో కానీ ఏమీ లేదు. ఇప్పుడు నా రీల్స్ అన్నీ కూడా ఆయనే తీస్తారు, నా ఫోటోలు అన్నీ ఆయనే తీస్తారు. ఆయన ఎంత బిజీయో ఆయన. చాలా అందంగా తీస్తారు మేడం. చాలా చాలా నేను నాకు ఓకే అన్నా కూడా లేదు మళ్ళీ ఇది ఇక్కడ సరిగా లేదు మళ్ళీ అని చాలా ఇంట్రెస్ట్. అంటే అది మాకేంటంటే ఒక ఫన్ యాక్టివిటీ అంతే. మేము ఏదో ఇప్పుడు చేసేసి ఇప్పుడు ఏం చేసేస్తాం. ఎవర్రా చెప్పింది భర్తలు సపోర్ట్ చేయరు అని? చూడండి ఇక్కడ. అవును, అది కరెక్ట్. అంటే కొంతమంది చేయకపోయినా మనసులో నుంచి చేస్తారు, వాళ్ళకి చేయడం రాదు. కానీ మనసులో ఎప్పుడు గో అంటే చాలు కదా, వాళ్ళు రిస్ట్రిక్ట్ చేయకపోతే చాలు. సో దట్ ఈస్ ఆల్సో సపోర్ట్, రైట్? కానీ ఇక్కడ ఏంటంటే నాకు ఆయన లేకుండా నేనేం చేయలేను. సో అన్నీ ఆయనే చేస్తారు. సో నాకు ఇప్పుడు రీల్స్ అన్నీ కూడా ఆయన తీసి పెడతారు. ఈసారి ఈ కెమెరా కాదు, ఈసారి ఈ కెమెరా వాడదాం, ఈసారి ఇలా చేద్దాం అలా చేద్దాం. పాపం హీల్ ఆల్సో హీస్ ఇంట్రెస్టెడ్, అంతే, ఏం లేదు. నేను హ్యాపీగా ఉంటే బట్ ఎంత మంచి హస్బెండ్ దొరికినా కానీ మేడం, పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందన్న బాధ అయితే ఉంది కదా మీకు? ఉంటుంది. అది లేదు అని నేను చెప్తే అబద్ధమే అవుతుంది. ఆ అబద్ధం చెప్పకూడదు కాబట్టి ఉంటుంది. సినిమాలు చేయకుండా ఉండడం కూడా కష్టమే. చేయకూడదు అంటే రోజు మనం చేసి మనము ఎంత కష్టపడి ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత అన్నీ గివప్ చేసి వెళ్ళిపోవడం అంటే చాలా కష్టం. బట్ ఒక్కసారిగా అంత స్టార్డమ్ చూసిన లయ గారు పెళ్లి చేసేసుకొని 3 మూళ్ళు అనే బంధంతో ఒక ఇంట్లో ఉండిపోయి ఒక వైఫ్, ఒక తల్లి, ఇదే రోల్ అయిపోయింది అన్నప్పుడు ఫీల్ అయ్యారా కొంచెం? అంటే ఆ రోల్ చాలా ఎంజాయ్ చేస్తాము. అంటే అది కూడా అందరూ చేసి, కానీ అది చేస్తూ ఇది చేసే వాళ్ళు ఉన్నారు. చేయగలను, నేను కూడా చేయగలను. అలా చేస్తూ ఇలా చేసుకొని అది బ్యాలెన్స్ చేసుకునే కెపాసిటీ నాకు కూడా ఉంది. కానీ అన్ఫార్చునేట్గా మా ఆయన యుఎస్లో ఉండడం వల్ల డిస్టెన్స్ ఎక్కువైపోయింది. ఇప్పుడు కొంచెం ఇన్స్టాగ్రామ్ రావడం వల్ల, లేకపోతే కొంచెం ఈ సోషల్ మీడియా రావడం వల్ల కొంచెం డిస్టెన్స్ నాకు, మై హార్డ్ కోర్ ఫ్యాన్స్కి నాకు డిస్టెన్స్ తగ్గిపోయింది. ఇప్పుడు ఐ కెన్ టాక్ టు దెమ్, కామెంట్స్కి రిప్లై చేస్తూ ఉంటాను. నాకు వాళ్ళకి ఇంటరాక్షన్ ఉంది. ఇంటరాక్షన్ కోసమే నేను యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ ఇస్ ఫర్ మై ఫ్యాన్స్ అండ్ మీ. నాకు వాళ్ళకి ఒక బ్రిడ్జ్ అంతే. వాళ్ళతో మరి నేను ఎలా రోజు మాట్లాడలేను. అండ్ చాలామంది ఉన్నారు అనుకోండి, వాళ్ళతో మాట్లాడాలంటే దిస్ ఇస్ ద థింగ్. దాట్స్ ద ఓన్లీ రీజన్ నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది. మీ రీల్స్తో ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు తెలుసా? నేను చెప్పాను కదా, నా ఇన్స్టాగ్రామ్కి నా మెయిన్ రీజన్ ఏంటంటే నేను నా ఫ్యాన్స్కి కనెక్టెడ్గా ఉండదామని. చాలా రోజులు నేను ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎప్పుడు లేను. ఆల్మోస్ట్ పెళ్ళైపోయిన తర్వాత ఫేస్బుక్ పెట్టాను, తర్వాత వెంటనే అది యూట్యూబ్లోకి వచ్చేసరికి సమ్హౌ ఐ ఫెల్ట్ నా ప్రైవసీ పోతోందేమో అనుకున్నాను. కానీ నేను ఎప్పుడు నా ఫ్యాన్స్కి దూరం అయిపోతాను ఇలా అవుతే అని నేను అనుకోలే. తర్వాత కొన్ని రోజులు చాలామంది నా ఫ్రెండ్స్ చెప్తున్నారు, ఇన్స్టాగ్రామ్ పెట్టు, నీ ఫ్యాన్స్ కోసం అయినా పెట్టు, దే వాంట్ టు సీ యూ అంటే. అప్పుడు సరే ఇన్స్టాగ్రామ్ పెట్టి వాళ్ళ కోసం, మా ఫన్ కోసం మేము రీల్స్ చేస్తున్నాం, కానీ దెర్ ఇస్ నో అదర్ రీజన్. మీ లైఫ్లో, మీ కెరీర్లో ది బెస్ట్ మూవీస్ ఉన్నాయి. ఫస్ట్ మూవీ స్వయంవరంతోనే నంది అవార్డు వచ్చింది. ఇమీడియట్గా మనోహరంకి నంది అవార్డు, మళ్ళీ ప్రేమించుకి నంది అవార్డు. 3 years కంటిన్యూగా నంది అవార్డ్స్ తీసుకున్న వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ మీరే. అవునవును, ప్రౌడ్గా అనిపిస్తుందా? చాలా అనిపిస్తుంది. నందిలో చూసుకున్నప్పుడు
మా ఇంట్లో మీరు చూసారు కదా నందులు ఇలా 1 2 3 ఇలా స్టాక్ చేశాను. అటు సైడ్ ఇంకొక 3 ప్లేస్లు ఉన్నాయి. నేను అనుకుంటా ఎప్పుడు ఈ 3 ప్లేస్లు ఎప్పుడు ఫిల్ అవుతాయి అని. ఇప్పుడు ఫిల్ అవ్వవు కదా, అది బాధ వస్తుంది అనుకుంటాను అనమాట. అయ్యో ఈ 3 ఫిల్ అయ్యాయి, ఇక్కడ కూడా ఫిల్ అవుతే బాగుండు. ఎప్పుడైనా ఆ ఆపర్చునిటీ వస్తే ఆ ఫిల్ అవుతే బాగుండు, దానికోసం అనమాట ప్రయత్నం. అంటే ఏదైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది అంతే. సో ఆ నంది అవార్డ్ తీసుకునేటప్పుడు ఫస్ట్ది మిస్ అయ్యాను. నేను షూట్లో ఉన్నాను, అసలు వెళ్ళలేకపోయా. నేను చాలా బాధపడ్డాను. మనము ఎంత కష్టపడి మన ప్రైజ్ తీసుకోలేకపోతే, అంటే ప్రైజే కదా బేసిక్లీ, అవార్డ్ ఇస్ లైక్ యువర్ రికగ్నిషన్ ఫర్ యువర్ వర్క్. అది తీసుకోలేకపోతే ఇంకా మనం కష్టపడింది వేస్ట్ కదా. సో అది చాలా బాధపడ్డాను. అది ఏమి చేయలేకపోయాను, తీసుకోలేదు. రెండోది 2 ఒకటే స్టేజ్ మీద ఒకటేసారి, ఇటు నుంచి ఇటు 2000 అండ్ ఇటు 2001 అలా కూర్చున్నాం అనమాట. 2 ఒకేసారి ఒకే స్టేజ్ మీద జరిగింది. సో ఇటు నుంచి నేనే బెస్ట్ యాక్ట్రెస్, అటు నుంచి నేనే, ఆ గ్రూప్ నుంచి నేనే బెస్ట్ యాక్ట్రెస్. అలా తీసుకుంటుంటే భలే, ఏంటమ్మా అన్ని నందులు నువ్వే తీసుకుంటావా అన్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఎలా, అవును చీఫ్ మినిస్టర్, ఆయన చేతుల మీదుగా తీసుకున్నాను. చాలా సంతోషం. బట్ 99 స్వయంవరం మ్యూజికల్ హిట్ మేడం, మ్యూజికల్ హిట్, బిగ్గెస్ట్ హిట్ సినిమా కూడా. అండ్ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆ సినిమాలో యాజ్ ఎ హీరోయిన్గా ఎక్స్పెక్ట్ చేశారా ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయింది, మన మీద ఇంత బడ్జెట్ పెట్టి చేస్తున్నారు? అసలు 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 వేణు గారు అండ్ మీరు అసలు మేము అనుకునే వాళ్ళం, అంటే హీరో కొత్త, అంటే హీరోయిన్ కొత్త, డైరెక్టర్ ఆల్మోస్ట్ కొత్త. ఆయన విజయభాస్కర్ గారు ఒక సినిమా చేసి ఉండొచ్చు, కానీ ఆయనకు కూడా అప్పుడు ఆల్మోస్ట్ బిగినర్ కింద లెక్క. ప్రొడ్యూసర్ కొత్త, అండ్ చాలామంది అసలు, అంటే మెయిన్ లీడ్ మొత్తం అంతా కొత్తగా ఉంటే ఎలా, అంటే అట్లీస్ట్ ప్రొడ్యూసర్ స్ట్రాంగ్ ఉండి అందరూ కొత్త అంటే కొంచెం ఒక బ్యాకింగ్ అయినా ఉంటుంది. ఇది అసలు రిలీజ్ అవుతుందా, తర్వాత ఆడుతుందా అని మామూలుగా, అంటే నార్మల్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా ఆలోచిస్తామో అలా నేను అనుకున్న మాట వాస్తవమే. తర్వాత అది రిలీజ్ అయిన అమ్మయ్య అనుకున్నా. నాకు యాక్చువల్లీ కెమిస్ట్రీ ఎగ్జామ్ నెక్స్ట్ డే. ఇంటర్మీడియట్ నేను షూటింగ్ చేసేటప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నా. ఓకే. రిలీజ్ అయ్యేసరికి ఇంటర్ సెకండ్ ఇయర్, ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నా. సో రాస్తున్నప్పుడు రిలీజ్ అయిన రోజు కెమిస్ట్రీ ఎగ్జామ్ మాకు. కెమిస్ట్రీ ఎగ్జామ్ అయిపోయాక కాదు, ఫిజిక్స్ ఎగ్జామ్ మాకు. నెక్స్ట్ డే ఒక రోజు గ్యాప్ ఉంటుంది, దాని తర్వాత కెమిస్ట్రీ ఎగ్జామ్. దెన్ విల్ బీ ఫినిష్డ్ విత్ అవర్ ఇంటర్మీడియట్. ఎంసెట్ ఉంది ఇంకా, కానీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోతాయి. సో మా రిలీజ్ అయింది. సో మా ఫ్రెండ్ అంటుంది వెళ్దామా అంటే, కెమిస్ట్రీ ఎగ్జామ్ పెట్టుకుని ఏంటి, అసలే కాలేజ్కి వెళ్ళేదే తక్కువ, బికాజ్ షూటింగ్లు అన్నీ చేసి వెళ్ళలేదు, ఇప్పుడు కూడా చదవబోతే ఇంకా అయినట్టే, ఏం వద్దు తర్వాత చూద్దాం. తర్వాత మా ఫ్రెండ్ అంది, ఇది వెళ్ళిపోతే రేపు సినిమా. అదే, అవును కదా, అందరూ కొత్త వాళ్ళు, వెళ్ళిపోతే సినిమా చూడపోతే తీసేస్తారు కదా, తీసేస్తే ఇప్పుడు మనం చూడలేము అని చెప్పేసి కెమిస్ట్రీ ఎగ్జామ్ కావాలంటే మళ్ళీ రాసుకోవచ్చు, మనం వెళ్ళి చూద్దాం అని చెప్పి వెళ్ళి చూసాం అనమాట. సినిమా చూసుకొని మేమే మా మీద కామెంట్లు, ఇక్కడ ఇలా బాగా చేసి ఉండొచ్చు కదా, ఇక్కడ సరిగా లేదు, ఇక్కడ ఏంటో మేకప్ ఏంటో అలా ఉంది, ఇలా మేము అనుకుంటూ చూసుకుంటుంటే చాలా కొత్తగా ఉంది. తర్వాత అది ఇద్దరు మిత్రులు రిలీజ్ అయింది, నరసింహ రిలీజ్ అయింది, అదే టైంలో ఇది కూడా రిలీజ్ అయింది. అంత పెద్ద సినిమా, ఇద్దరు మిత్రులు, చిరంజీవి గారి సినిమా, రజనీకాంత్ గారి సినిమా, మా సినిమా ఎక్కడ ఉంటుంది, సూపర్ హిట్. అది ఎలా ఉంటుంది, అసలు ఉంటుందని అనుకోలే. సో ఉండదు, ఇది వెళ్ళిపోతుంది అనుకున్నాం, కానీ కరెక్ట్గా థర్డ్ వీక్లో బాగా పికప్ అయ్యి సాంగ్స్ అసలు సూపర్ హిట్ అయిపోయేసరికి ఇంకా సినిమా కూడా చాలా, కొన్ని డైలాగ్స్ త్రివిక్రమ్ గారు రాశారు, ఆయన కూడా కొత్త అప్పుడు, ఈవెన్ డైలాగ్ రైటర్ న్యూ, ఆయనకి కూడా చాలా మంచి పేరు వచ్చింది అన్నట్టు. సో అలా అది హిట్ అయ్యేసరికి అసలు ఇంకా ఇంటి ముందు క్యూ కట్టుంటారు ప్రొడ్యూసర్స్, గోల్డెన్ లెగ్ వచ్చేసింది ఇండస్ట్రీకి తెలుగమ్మాయి అని చెప్పి. ఆల్మోస్ట్ వెనక్కి తిరిగి చూడలేదు ఇంకా, కంటిన్యూస్ గా చేశాను, ఎక్కడ ఒక గ్యాప్ అంటూ లేదు. అందుకే నేను ఎక్కువ అదర్ లాంగ్వేజెస్ చేయలేదు.
నాకు అదర్ లాంగ్వేజెస్ చేయడానికి అసలు టైం దొరకలేదు, బికాస్ తెలుగులోనే చేస్తూ ఉన్నాను. లాస్ట్లో నాకు ఎందుకంటే మలయాళంలో నేషనల్ అవార్డ్స్ వస్తాయి ఎక్కువగా, అంటే వాళ్ళు కొంచెం అవార్డ్ ఓరియంటెడ్గా, అంటే అవార్డ్ కోసం తీయరు కానీ అది వచ్చే ఛాన్సులు ఉంటాయి అని అలాంటి చెప్పి మూవీస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. ఉంటాయి, కొంచెం న్యాచురాలిటీకి దగ్గర ఉంటాయి. అది ఒక రకమైన ఇంకొక రకమైన టైప్ ఆఫ్ మూవీస్ కదా. సో అందుకని మలయాళంలో చేద్దాం అనుకుని మలయాళంలో చేస్తూ ఉన్నా అప్పుడు లాస్ట్లో. అది కూడా బికాస్ అది కొంచెం వేరేగా ఉంటుంది, మనం ప్రజెంటేషన్ అంతా కూడా వేరేగా ఉంటుంది కాబట్టి అలా చేస్తే బాగుంటుందని చేశాను.